భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం వెంకటయ్య తండాలు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఏకగ్రీవంగా బలపరిస్తే 10 లక్షలకు అమ్ముడిపోయాడని ఆరోపిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. సామ్య తండాకు చెందిన రాముల దగ్గర వీరన్న 10 లక్షలు తీసుకున్నాడని తెలిసి అతన్ని నిలదీశారు. వీరన్న ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ గ్రామంలో వీరన్న భార్య ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం పేగ గ్రామంలో మావోయిస్టుల దాడి కలకలం రేపింది. అటవీ ఉత్పత్తుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గల్లా దాసు అనే వ్యాపారిని అతని కుమారుణ్ణి కాళ్లు చేతులు కట్టేసి కొట్టారు. వాహనాన్ని ధ్వంసం చేశారు. గ్రామంలోకి ప్రవేశించిన 10 మంది మావోయిస్టులు గల్లా దాసును నిర్బంధించారు. అక్రమ తూకాలతో ఆదివాసీలను మోసం చేస్తారని నిలదీస్తూ దాడి చేశారు. మరోసారి మోసాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సంఘటన స్థానికంగా అలజడి రేపింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం కొమరనేని వారి పల్లెలో సింగయ్య అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. తాళం పగలగొట్టి ఇంట్లోకి దూరిన దొంగలు బీరువాలో ఉన్న నగదును ఎత్తుకు వెళ్లారు. పోలీసులు నిఘా లేకపోవడం వల్లే దొంగలు పేటరేగిపోతున్నారని వాపోయారు స్థానికులు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో కాకి లంచావతారం గుట్టురట్టయింది. ఓ కేసుకు సంబంధించి ఏఎస్ఐ సత్యనారాయణ 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. తన కూతుర్ని అత్తారింట్లో వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిన ఓ మహిళ నుంచి డబ్బులు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. సూర్యాపేట జిల్లా కోదాడ ఎస్ఐ మల్లేష్ లారీ ఓనర్ నుంచి 1,90,000 రూపాయలు లంచం పుచ్చుకుని ఏసీబీకి చిక్కాడు. సీజ్ చేసిన లారీలను రిలీజ్ చేయాలని హైకోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్న ఎస్ఐ లంచం డిమాండ్ చేయడంతో లారీ ఓనర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏటీఎం సెంటర్ల దగ్గర కాపు కాసి మాయమాటలతో అమాయకుల ఖాతాల్లో నుంచి డబ్బును డ్రా చేసే కేటుగాడికి కామారెడ్డి పోలీసులు చెక్ పెట్టారు. నిందితుడు జంగంపల్లి గ్రామానికి చెందిన రమేష్ ను అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 1,00,000 రూపాయలు రికవరీ చేశారు. నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు శివార్లోని వైఎస్ఆర్ నగర్ వాసులు నీళ్ల కోసం పోరుబాటు పట్టారు. వైఎస్ హయాంలో తమకు ఇక్కడ ఇళ్లు ఇచ్చారని, అప్పటి నుంచి ఎన్ని విజ్ఞప్తులు చేసినా నీటి సరఫరా గురించి అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. మొదట్లో వారానికి ఒకసారైనా ట్యాంకర్లను పంపేవాళ్లు ఇప్పుడు నెలలు గడుస్తున్న నీటి చుక్కకు దిక్కు లేదంటున్నారు స్థానికులు. నేతలు అధికారులు తమ గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట 3 మండలాల రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ఆందోళనకు దిగారు. తమ దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన శ్రీహరి నాయుడు, వెంకటేశ్వర్లు, అశోక్ అనే వ్యాపారులు నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదంటున్నారు. నిర్మల్లో భవన నిర్మాణానికి వాడే సెంట్రింగ్ పరికరాలను చోరీ చేస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. పాత నేరస్తుడు భీమేష్ షహా, అతని అనుచరులు 9 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 5 లక్షలు విలువ చేసే సెంట్రింగ్ పరికరాలను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో సవిత అనే బాలింతరాలు మృతి కలకలం రేపింది. స్థానిక పిహెచ్సి వైద్యుల నిర్లక్ష్యం వల్లే సవిత చనిపోయిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లే సకాలంలో వైద్యం అందలేదన్నారు. ఒంగోలులో ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూ లక్షణాలతో చనిపోవడం కలకలం రేపింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని మృతిని బంధువులు ఆందోళనకు దిగారు. కాసేపటికే సీన్ మారింది. పోలీసుల సాయంతో ఆసుపత్రి యాజమాన్యం మృతిని బంధువులతో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేశారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మహాదేవునిగూడెంలో ఆడ శిశువు మృతదేహం సంచలనం రేపింది. బడి పక్కనే గొయ్యి తీసి పాతిపెట్టే ప్రయత్నం చేసిన ఆనవాళ్లున్నాయి. ఆడబిడ్డ అని కన్నవాళ్లే ఈ దారుణానికి పాల్పడ్డారా, మరిదైన కోణం ఉందని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మెదక్పట్నం జంబికుంట్లో సర్కార్ దవాఖానా భూమిపై కబ్జాకోర్లు కన్నేశారు. ఏకంగా పోస్ట్ మార్టం గది కాంపౌండ్ గోడను కూల్చేశారు. అంతేకాదు డ్రైనేజీని కూడా పూర్తి చేశారు. ఆసుపత్రి వెనుక ఉన్న రియల్ వెంచర్ దారి కోసం ఇదంతా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి భూమి అన్యాక్రాంతమవుతున్న అధికారులు ఎవరూ స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డ్రైనేజీని మళ్లించడం వల్ల దుర్గంధం వెదజల్లుతోందని వాపోయారు. స్థానికుల ఆందోళనతో అలర్ట్ అయిన ఆసుపత్రి అధికారులు కబ్జా వ్యవహారాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 217 గ్రామాల్లో 56 పంచాయతీలకు ఏకగ్రీవం ఖరారైంది. ఏకగ్రీవంలోనూ కారు జోరు దూసుకువెళ్లింది. మిగతా గ్రామాలు కూడా ఏకగ్రీవం బాట పడుతున్నాయంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల మోత మోగుతోంది. గ్రామాభివృద్ధి కోసం యువతరం సర్పంచ్ గిరి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈసారి బరిలోకి దిగిన యువ నేతలను స్థానికులు సర్పంచ్గా ఎన్నుకుంటున్నారు. ప్రజల ఆశలను వమ్ము చేయకుండా అభివృద్ధి కోసం కృషి చేస్తామంటున్నారు అభ్యర్థులు. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం తుమ్మలపల్లి గ్రామంలో రత్తమ్మ అనే 90 ఏళ్ల వృద్ధురాలు పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగింది. కుటుంబ సభ్యులు స్థానికుల ప్రోత్సాహంతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారామె. యువకులకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు 90 ఏళ్ల రత్తమ్మ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా పంచాయతీ ఎన్నికల్లో ధన ప్రవాహం కట్టలు తెగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రానైట్ క్వారీలున్న గ్రామాల్లో ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చేందుకు సైతం అభ్యర్థులు వెనుకాడటం లేదని ప్రచారం కూడా జరుగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో నామినేషన్ల ఘట్టం పండుగలా సాగింది. నామినేషన్ల దాఖలకు చివరి రోజు అభ్యర్థులు పోటెత్తారు. రిటర్నింగ్ సెంటర్ల దగ్గర కోలాహలం ఏర్పడింది. ఈసారి మహిళలు కూడా అధిక సంఖ్యలో నామినేషన్లు వేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ సుస్మిత నామినేషన్ దాఖలు చేశారు. పల్లె రుణం తీర్చుకోవడానికి ఐర్లాండ్ నుంచి వచ్చి ఎన్నికల్లో దిగానన్నారు సుస్మిత. ఎడపల్లి అభివృద్ధి కోసం కృషి చేస్తానంటూ ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. బంగారం తండా, తిమ్మానపల్లి గ్రామాలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాయి. తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించలేదు కాబట్టి ఎన్నికలను బహిష్కరించామంటున్నారు స్థానికులు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం నిదాన గ్రామంలో ఫ్యామిలీ పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగారు. టీఆర్ఎస్ నుంచి వెంకన్న అనే వ్యక్తి సర్పంచ్గా, ఆయన భార్య, కుమారుడు, కోడలు వార్డు మెంబర్లుగా నామినేషన్లు వేశారు. నిదానపురం గ్రామ పంచాయతీ ఎస్ఏ రిజర్వ్డ్ కావడంతో తమకు ఈ అవకాశం వచ్చిందన్నారు వెంకన్న అండ్ ఫ్యామిలీ. నిత్యం ప్రజలతో మమేకమవుతూ అందరికీ అందుబాటులో ఉండే వెంకన్న కుటుంబానికి గ్రామస్తులు మద్దతు పలుకుతున్నారు. తమ గెలుపు పక్కా అంటున్నారు వెంకన్న, అతని కుటుంబ సభ్యులు. మహబూబాబాద్ జిల్లా దాట్లలో కొమ్మనేని రవీందర్ అనే సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ అధికారులు రిజెక్ట్ చేశారు. నిరసనగా ఆయన అనుచరులు సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగడం కలకలం రేపింది. కావాలని ఇలా చేశారని ఆరోపించారు రవీందర్ అనుచరులు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో నామినేషన్ల దాఖలకు ఆఖరి రోజు గందరగోళం ఏర్పడింది. నామినేషన్ పత్రాల కొరత ఉందన్న అధికారుల ప్రకటనతో అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేయడానికి ఉత్సాహంగా వచ్చిన వాళ్లు దిగాలుగా వెళ్లిపోయారు. పంచాయతీ ఎన్నికల్లోనూ ఓట్ల గల్లంతు వ్యవహారం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట మాజీ ఉప సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల జాబితాలో తన ఓటు హక్కును తీసేశారని గొల్లుమన్నారు. ఇప్పుడైనా తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారాయన. సంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా చెప్పారు కలెక్టర్ హనుమంతరావు. 258 గ్రామాలలో ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే 23 మంది సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో రికార్డింగ్ డాన్స్ జోష్ కాస్త వివాదానికి దారితీసింది. పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నారని డాన్స్ ప్రోగ్రాంను ఆపేందుకు పోలీసులు గ్రామంలోకి ఎంటర్ అయ్యారు. అయితే కాకిలోకి ఎదురు తిరిగారు స్థానికులు. ఓ దశలో దాడికి ప్రయత్నించి పోలీసులను పరుగులు పెట్టించారు. అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు గ్రామంలోకి వచ్చిన కాకిలకు చుక్కలు చూపించారు గ్రామస్తులు. ఇది పండుగలో భాగమని వాదించారు. వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఆగ్రహంతో పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. మహబూబాబాద్ జిల్లా మావోయిస్టులకు చెక్ పెట్టారు పోలీసులు. కొత్తగూడ ఏరియా మావోయిస్ట్ అండి దళానికి చెందిన తాటి పవన్ అలియాస్ గణేష్ సహా కొరియర్లు సామయ్య, వెంకన్నలను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ర్యాపిడ్ ఫోర్స్ రంగంలోకి దిగింది. హన్మకొండ అదాలత్ దగ్గర పోలీస్ కమిషనర్ రవీందర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాత్ ప్రారంభించారు. ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు ఆయన.
వరంగల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు చెందిన 5 బృందాలు ఫీల్డ్లోకి దిగాయి. ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా బృందాలు క్షణాల్లో స్పాట్కు చేరుకుంటాయన్నారు సిపి రవీందర్. పంచాయతీ ఎన్నికల్లోనూ ఈ బృందాల సేవలను వినియోగిస్తామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. పంచాయతీలను తమ చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు ఇసుక మాఫియా రాజకీయ పావులు కదుపుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లకు నచ్చిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి డబ్బు వెదజల్లుతున్నారంటున్నారు స్థానికులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో అల్లం రైతుల కళ్లలో చానాల తర్వాత ఆనందం కనిపిస్తోంది. గతంలో కనీస గిట్టుబాటు ధర లేక రైతులు తల్లడిల్లిపోయారు. కనీసం పెట్టుబడి కూడా రాలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే ధర పెంచడంతో అల్లం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మాటూరు నుంచి దొంగ వేబిలీలతో గ్రానైట్ను అక్రమంగా తరలిస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. తనిఖీలు నిర్వహించి గోపి, జకీర్ అనే 2 నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో 2 తమ నేరాన్ని అంగీకరించారన్నారు పోలీసులు. తప్పుడు అడ్రస్లతో ఆన్లైన్లో వేబిలీలు తీసుకొని గ్రానైట్ను అక్రమంగా తరలించే వారికి వాటిని విక్రయిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ముఠా ఒక్కో లారీకి 17,000 రూపాయల చొప్పున వసూలు చేసేదన్నారు. ప్రకాశం నుంచి బట్వాడ అవుతున్న గ్రానైట్ లోడ్లో 3వ వంతు ఇలా అక్రమ సర్కి అన్నారు. నల్గొండ జిల్లా గుర్రపు తండాల విషాద ఛాయలు అలుముకున్నాయి. చదువు కోసం అమెరికాకు వెళ్లిన ఈ పల్లె బిడ్డలు అక్కడ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఇన్ని రోజుల నిరీక్షణ తర్వాత వారి మృతదేహాలు సొంత ఊరుకు చేరాయి. స్వాతిక శరణ్, అరుణ్ జోహాస్, సుచరిత మృతదేహాలను ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి శంషాబాద్కు తరలించారు. అక్కడి నుంచి గుర్రపు తండాకు చేర్చారు. వారి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఊరంతా తల్లడిల్లుతున్నారు. చంద్రబాబు మళ్లీ ఏపీ సీఎం కావడం ఖాయమంటున్నారు మంత్రి పరిటాల సునీత. అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆమె పార్టీని మరింత బలోపేతం చేయాలని జిల్లా నేతలకు, క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కేసీఆర్, జగన్లు కలిసినంత మాత్రాన 3వ ఫ్రంట్ వస్తుందని సెటైర్లు వేశారు రఘువీర. కేసీఆర్, జగన్లకు బీజేపీ బీ టీమ్గా వాడుకుంటున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు రఘువీర. ప్రత్యేక హోదా కోసం పొరుగు రాష్ట్రం సాయం చేస్తుందంటే దాన్ని అర్థం కలిసి పోటీ చేస్తారని కాదన్నారు వైసీపీ నేత ధర్మాన ప్రసాద్. ఈ విషయాన్ని టీడీపీ నేతలు అర్థం చేసుకోవాలని చురకలేశారు ఆయన. టీడీపీ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కడప గందల ఎస్టేట్లు కమలమయమైంది. రాయలసీమ గడ్డ వేదికగా ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు బీజేపీ నేతలు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు నేతలు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం అన్ని విధాలా సహకరించిందన్నారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పార్థ డెంటల్ ఎండీ డాక్టర్ పార్థసారథి బీజేపీలో చేరారు. కడపలో జరిగిన బీజేపీ పార్లమెంట్ శక్తి కేంద్ర సమావేశంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. అవినీతి లేని పాలన కేవలం ప్రధాని మోదీతోనే సాధ్యమన్నారు డాక్టర్ పార్థసారథి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్కు కోవట్లా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉంగరాల చినబాబు ఏపీలో బీజేపీని నాశనం చేస్తున్నారని విమర్శించారు ఆయన. అందరి విఘ్నాలను తొలగించే చిత్తూరు జిల్లా కాణిపాక వినాయకుడికి ప్లాస్టిక్ కవర్ల విఘ్నం మాత్రం తొలగడం లేదు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ కాణిపాకంలో ఇప్పటికీ అవే కవర్లను వాడుతున్నారు. విశాఖ జిల్లా అరకులో బెలూన్ ఫెస్టివల్ సంబరాలు అంబరాన్నంటున్నాయి. బెలూన్ల వేడుకను చూస్తూ ఉంటే మనకు నిజంగానే గాల్లో తేలిపోతున్నామంటున్నారు పర్యాటకులు. 42 దేశాల ప్రతినిధులు ఈ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన విభిన్న రకాల బెలూన్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందాల అరకు ఇప్పుడు ఈ ఫెస్టివల్తో అంతర్జాతీయ స్థాయిలో హైలైట్గా నిలిచింది. అందాలతో పాటు ఇక్కడి ప్రజల ఆత్మీయత ఎంతో బాగుందంటున్నారు విదేశీయులు. కలర్ఫుల్ బెలూన్ విన్యాసాలతో పాటు కల్చరల్ ఈవెంట్లను సైతం గ్రాండ్గా నిర్వహించారు. గిరిజన సంప్రదాయ నృత్యమైన ధింసా డాన్స్లను విదేశీయులు సైతం స్టెప్లేశారు. టూరిజం మంత్రి భూమా అఖిలప్రియ కూడా ఆదివాసీలతో కలిసి ఆనందాన్ని
గుంటూరు జిల్లా కోటప్పకొండ జాతర సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా హిల్ ఫెస్టివల్ ఈసారి హైలైట్ గా మారింది. పర్యావరణ పరిరక్షణకు అద్దం పట్టేలా చేపట్టిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కోటప్పకొండ జాతరలో సందడి చేశారు. హెల్త్ ఫెస్టివల్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆయన సరదా సాహసమే చేశారు. గుంటూరు జిల్లా చిలుకూరుపేటలో ఎడ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో ఒంగోలు గిత్తలు హైలైట్ గా నిలిచాయి. మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ వేడుక సంప్రదాయంలో భాగమన్నారు ఆయన. కర్నూలు జిల్లా పడిగ్యాల మండలంలో సింగోటం జాతర సందడి మొదలైంది. కృష్ణా నదికి ఆవల నిర్వహించే ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం ఈసారి బోట్లను ఏర్పాటు చేశారు. గతంలో పుట్టి మునిగి 60 మంది చనిపోయిన దుర్ఘటన దృష్ట్యా ఈసారి భద్రతను కట్టుదిట్టం చేశారు. నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ కు ప్రోటోకాల్ సెగ తగిలింది. రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తనకు ఆహ్వానం పంపలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని కాలంగి నది తీరాన ఏటి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చెంగాలమ్మ పరమేశ్వరి దేవుని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. విద్యుత్ కాంతులతో నదీ తీరం కలర్ఫుల్ గా మారింది. ఆధ్యాత్మిక శోభతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోతోంది. సత్యసాయి బాబా మహాసమాధి దర్శనం కోసం వచ్చిన ఆస్ట్రేలియన్లు పుట్టపర్తి ఏరియాలో పాల్గొన్నారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వరంగల్ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి జాతర ఘనంగా సాగుతోంది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. సంప్రదాయం ప్రకారం ఎప్పట్లానే కొత్తకొండ అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించారు. శివనామ స్మరణ చేస్తూ భక్తులు నిప్పులపై నడిచారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్లోని సింగోటంలో నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి రథోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. నేతలు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.